ఆశ పరమేష్. ఎన్టీవీ పోల్ యాత్రలో భాగంగా ప్రస్తుతం మనం పాడేరు నియోజకవర్గంలో ఉన్నాం. అపారమైన ఖనిజ సంపద, జలపాతాలు, విస్తారమైన కాఫీ తోటలు, లంబసింగి లాంటి శీతల ప్రాంతాలు పాడేరు నియోజకవర్గానికి ఇవన్నీ ప్రత్యేకతలు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ నియోజకవర్గంలో రోడ్లు ఎలా ఉన్నాయి? అన్ని గ్రామాలకి విద్యుత్ ఉందా? త్రాగునీటి పరిస్థితి ఏంటి? ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతిపక్షం నుంచి అధికార పక్షానికి వచ్చిన తరువాత అభివృద్ధి ఏ మేరకు జరిగింది? విచిత్రం ఏంటంటే ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి కూడా రెండోసారి గెలవలేదు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ రాజకీయ పరిస్థితులేంటి, సమస్యలు ఎలా ఉన్నాయి అనేది ఈ నియోజకవర్గ ప్రజలను అడిగి తెలుసుకుందాం. పాడేరు నియోజకవర్గంలో ఉన్న పాత పాడేరు ప్రాంతానికి వచ్చాను. ఇక్కడ కొంతమంది మహిళలు కనిపిస్తున్నారు, వారితో మాట్లాడదాం. ఏమ్మా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు బకెట్? నీళ్ళకి తీసుకెళ్తున్నానమ్మా. ఎక్కడి నుంచి నీళ్లు? గడ్డకమ్మ. గడ్డ మంచి నీళ్ళు అవి? మా మంచి నీళ్ళేనమ్మా. అన్నిటికీ అవే వాడతారా? అన్నిటికీ అవేనమ్మా. బట్టలు తుక్కోనందుకు, తాగనందుకు ఈ గడ్డ నీళ్ళేనమ్మా. ఎక్కడి నుంచి వస్తాయి గడ్డ నీళ్ళు? ఎక్కడి నుంచి వస్తుందో తెలియదమ్మా. కొండ మీద నుంచి, ఊట నుంచి వస్తుంది. అది ఎక్కడ కనబడదు, ఇక్కడే కనిపిస్తుంది ఆ నీరు, ఊట నీరు. కొలాయిలు ఏం లేవా మీకు? కొలాయిలు ఉన్నాయి కానమ్మా, ఆ మధ్యలో పెట్టారు కానీ ఇటు ఊరంతా లేదమ్మా. అది కూడా సాయిరామ్ వాళ్ళు పెట్టిన కొలాయిలే కానీ తప్ప మాకు మరి గిడ్డీశ్వర్ గెలిచి మాకు ఏది కూడా ఉపయోగం అంటూ మాకు లేదమ్మా. 300 ఇంట్లకి అది ఒక్క కొలాయేనా? అదే మేడం. అదేం టైంకి వస్తుందా నీళ్ళు అక్కడ? ఆ టైం అంటూ ఏమి ఉండదు దానికి. మీకు మంచినీళ్ళు అంటే అదే మేడం. ఇంకా మరి మీ సమస్యలకు ఎలాంటి ప్రభుత్వం వస్తే బాగుంటది అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ వస్తే చెయ్యొచ్చేమో అనేసి అనుకుంటున్నాం. ఇంకా గెలవలేదు కదా మేడం. పెన్షన్ వస్తుందా నీకు? ఇస్తున్నారమ్మా. ఎంత ఇస్తారు? మొన్న 3000 ఇచ్చాడమ్మా. చంద్రబాబు నాయుడు పెడతాడు, మేము తింటాన్నాం కాదన్నాం. ఆ బాబు ఇస్తున్నాడు దయవల్ల మేము తింటాన్నామమ్మా. మళ్ళీ మొన్న పసుపు కుంకాలు కూడా ఇచ్చారు. సరిపోతున్నాయి మరి? సరిపోతున్నదమ్మా. మాకు ఇంకేంటి ఆదాయం మీకు? మాకు ఏం ఆదాయం అమ్మా, వ్యవసాయం చేసుకోవడమే. ఏం పండుతాయి ఇక్కడ? ధాన్యం పండుతుందమ్మా. పంటకు సాగునీరు అది సరిపోద్దా? వర్షం పడితే పండుతుందమ్మా. వర్షాల మీద ఆధారమే. ఇక్కడ మీకు ఇంకే హాస్పిటల్స్ లేవా? లేవంతే ఉంది కానీ ఎవరు పట్టించుకోలేదు. హాస్పిటల్కి వెళ్ళినా సరైన డాక్టర్లు లేవు. చేసే పరిపాలన బాగున్నప్పటికీ ఈ అధికారులకి ఈ గ్రామ పాతపాడేలో 100 మందికి మలేరియా అని తేలితే ఆ ఏనం మీద పడుతుంది. ఆవిడ ఏం చేస్తుందంటే ఇక్కడ మలేరియా లేదని చెప్పి రిపోర్ట్లు మీరు నాయకుల దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్ళాం మేడం గారు. ప్రత్యేకంగా హామీలు ఇస్తున్నారు, అమలు చేసేదైతే మాత్రం పూర్తిగా అయితే లేదు మేడం గారు. పాడేరు నియోజకవర్గంలో ఉన్న జీమాడుగుల మండలానికి అయితే వచ్చాము. ఇక్కడ కొంతమంది కనిపిస్తున్నారు, వారితో మాట్లాడి ఇక్కడ సమస్యలు ఏంటనేది తెలుసుకుందాం. ఈ మండలమేనా? జీమాడుగుల మండలం అది. ఎలా ఉంటుంది ఊరు? సరైనటువంటి రోడ్లు లేవు, తాగునీరు కానీ సాగునీరు కానీ ఎటువంటి మౌలిక వసతులు అయితే లేదు మా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో. పార్టీ మారింది కూడా అభివృద్ధి పనులు చేయడానికే అన్నారు కదా. అభివృద్ధి పనులు చేయడానికే అని చెప్పి పార్టీ మారింది కానీ ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం అన్నది చేయడం లేదు. అధ్వానంగా ఉన్నటువంటి రోడ్ల గురించి ఎన్నోసార్లు మరి అర్జీలు పెట్టుకున్నాం ఎమ్మెల్యే గారి దృష్టిలో. కానీ ఒక్క అర్జీని కూడా, ఒక్క సమస్య కూడా, ఒక్క రోడ్డు సమస్య కూడా పరిష్కారం కాలేదు. మరి మీరు ఎలాంటి ప్రభుత్వం కోరుకుంటున్నారు? మరి రానున్న తప్పనిసరిగా రాజన్న రాజ్యం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పనిసరిగా మరి మాకందరికీ న్యాయం జరుగుతుందని, ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ అన్నీ కూడా అంది మా ఏజెన్సీ గిరిజన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని ప్రగాఢ విశ్వాసంతో మా ఏజెన్సీ గిరిజన ప్రజలందరూ కూడా ఉన్నాం. పని చేసుకుని ఉంటేనే మాకు రైతులకు ఖచ్చితమైన పంటలు పండిస్తాం. మాకు మంచి రేటు కావాలి. మాకు ఇక్కడ గిరిజన ప్రాంతంలో గంజాయిలు ఎక్కువ పండిస్తారని గంజాయిలు తీసేయమన్నాడు. అందరు తీసేస్తారు, మంచిదే. అది ఏ రాష్ట్రానికి వెళ్తే అది జబ్బులు వస్తుందన్నారు. మా పసుపు కానీ, మా కాఫీ కానీ, మా కందులు కానీ మాకు గిట్టుబాటు రేటు వస్తే మొన్న రాశారు మంచి మిరియాలకి 400 రూపాయలు అని రాశారు. అది ఇప్పుడు 300 కూడా కొనలేదమ్మా. పోల్ యాత్రలో భాగంగా ప్రస్తుతం మనం చింతపల్లి మండలానికి వచ్చాం. చింతపల్లి అనగానే గుర్తొచ్చేది అల్లూరి సీతారామరాజు పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి తుపాకీలు ఎత్తుకెళ్లిన దృశ్యం. అయితే ఇప్పుడు నాతో పాటు ఇక్కడ కొంతమంది ఉన్నారు, వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న పేరేంటి? కే రాజేంద్ర ప్రసాద్. మీ పేరండి? బాబీ. ఏం చేస్తుంటారు? నేను నిరుద్యోగి. నిరుద్యోగి. ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ చదువుకున్నాను. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాను.
నిరుద్యోగ భృతి ఏమీ అప్లై చేసుకోలేదా? అప్లై చేసాం కానీ మాకు రాలేదు. నాకు కాదు, మా ఊర్లో ఎవరికూ రాలేదు. మా ఊర్లో మినిమం 40 మంది డిగ్రీ హోల్డర్స్ ఉంటారు, ఎవరికూ రాలేదు. మీకు రిజర్వేషన్స్ ఉంటాయి కదా ప్రత్యేకంగా? అది మాటల వరకే. అయితే నిజానికైతే ఇప్పుడుకొచ్చి రిజర్వేషన్ అనే మాట వింటున్నామే తప్ప మాకు ఏ రకంగా రిజర్వేషన్లు వస్తాయి అన్నది కూడా మాకు చట్టపరంగా అమలుపరిచారే తప్ప నిజంగా గిరిజన ప్రాంతంలో అమైకంగా ఉండడం పెట్టేమోనేమో మాకైతే ఏవి కూడా రిజర్వేషన్ పరంగా ఏవి కూడా మాకు పూర్తి స్థాయిలో అందుతలేదు. ఇక్కడ మెయిన్ సమస్య బాక్సైట్. బాక్సైట్ అయితే మేము ఇదివరకు 10 సంవత్సరాల నుంచి గొడవ చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. ఎన్ని చేసినా ఏ గవర్నమెంట్ అయినా ఏం చేస్తుందంటే ఎవడు అధికారం వస్తాడు అది ఆపేస్తామంటాడు, అధికారం వస్తే మొత్తం లాక్కోపోవడానికి ప్లాన్ చేస్తుంటాడు. ఇక్కడ అదే మెయిన్ సమస్య. మిగతా రైతులు అన్నీ అడవి ఉంటేనే కాఫీ పండుతుంది, అడవి ఉంటేనే వీళ్ళు ఏదైనా అడవి నుంచి తెచ్చుకోగలరు. అంతేగాని బాక్సైట్ తీసేస్తే అడవి ఉండదు, అంతా పొల్యూషన్ అయిపోయి మొత్తం అంతా పాడైపోతుంది. అందువల్ల బాక్సైటే ఎక్కువ సమస్య. మిగతా సమస్యలంతా అన్నీ ఉన్నాయి, అన్నిటికి మించిన సమస్య బాక్సైట్. ఏం చేస్తున్నారండి ఇలా జరుగుతుంటే? ఏం చేస్తారండి, వెళ్ళేసి అందరిని మోటివేషన్ చేస్తున్నట్టుగా నటిస్తూ ఫోటోలు పోజులు ఇస్తారు ఎలక్షన్ టైంలో ఓట్ల కోసం. అంతే తప్పితే ఎవరైనా సరే రూలింగ్లోకి వచ్చాక మామూలే ఆ ఉన్నత అధికారులు రాజకీయ నాయకులు అంతా కుమ్మక్క అయిపోయి ఇల్లీగల్ మైనింగ్ అండి బాగా దారుణం అండి. ముఖ్యంగా ఇక్కడ తాగునీరు కానీ, రోడ్డు రవాణా కానీ, హౌసింగ్ కానీ ఇటువంటి సమస్యల మీద ఏ గవర్నమెంట్ వచ్చినా సంపూర్ణంగా దృష్టి పెట్టట్లేదండి. రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు అప్పుడు ఒక హౌస్కి పక్కేళ్ళకి 25,000 ఉండేది, కట్టుకునే ప్రతి ఒక్కరికి ఇచ్చారు. కానీ అప్పుడు మా ట్రైబుల్ ఎవడు కూడా కట్టుకునే స్తోమత లేదు. లేని పక్షంలో వాళ్ళకి కట్టుకోలేని వాళ్ళకి అందరికి పెంకులు ఇచ్చారండి. పెంకులు ఇచ్చి 25,000 కట్టుకునే వాళ్ళకి 25,000 ఇచ్చి హౌసింగ్ ఏర్పాటు చేశారు. మరి ఆయన అనంతరం ఇప్పుడు చాలా దారుణం అండి. ఒక గ్రామంలో ఒక్కొక్క ఇల్లు కూడా శాంక్షన్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఓకేనండి, ఇక్కడ ఏంటంటే ఈ ఊరంతా సమస్యలు ఉన్నాయంటూ చెప్తున్నారు. సమస్యలు ఉన్నాయి మేడం. వైద్యం అందదు, విద్య ఉండదు, సరైన స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్లోకి ప్రైవేట్ స్కూల్స్కి కిందకి వెళ్ళిపోతున్నారు తప్ప గవర్నమెంట్ స్కూల్కి ఎవరు అప్రోచ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ కరెక్ట్గా లేదనమాట. దానివల్ల అలాగే అంటే గవర్నమెంట్ అనేది పక్కన వదిలేస్తే ప్రభుత్వం అందిస్తుంది కదా, అందరికీ అందట్లేదు కదా. అలాగే ఫీజెస్ కూడా ఏయూ లెవెల్లోనే కానీ పీజీ లెవెల్లో కానీ హై ఫీజు వసూలు చేసేది ఓన్లీ ఏజెన్సీ ఏరియాస్లోనే. కింద ఎందుకంటే నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మాకు ఫీజు ఎందుకు ఎంత వసూలు చేస్తున్నారని అడుగుతారు, వీళ్ళు అడగలేరు. ఎంత తీసుకుంటారు? సెమిస్టర్ వాళ్ళ ఇష్టం, ఇన్స్ట్రక్షన్స్ కాలేజ్ ఇన్స్ట్రక్టర్ అంతే, ఆయనకి ఎలా నచ్చితే అలాగా. ఏమంటున్నారు నాయకులు, ఏమంటున్నారు దీని గురించి? ఆల్రెడీ అయితే కొంతమంది నాయకులు వెళ్ళి అడగడం జరిగింది. వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే మాకు పైనుంచి వస్తేనే మేము అలా ఫాలో అవుతుందని చెప్పేసి అంటున్నారు. కానీ అసలు యాక్చువల్ అయితే ఏయూ లెవెల్ ఆ ఫీ స్ట్రక్చర్ లేదు. ఇంకెలా ఉంది ఇక్కడ అభివృద్ధి పనులు? అలాగే మారుమూల ప్రాంతాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ. చింతపల్లి మండలానికి సంబంధించి కోరకొండ అని, అన్నవరం, పల్పం ఇలా ఆ ఏరియాస్కి రోడ్స్ లేవు. అలాగే పిహెచ్సి కూడా మాకు మెయిన్ పిహెచ్సి ఇది ఒకటే. ఏ ప్రాబ్లం జరిగినా కూడా ఇక్కడ నుంచి అంబులెన్స్ వెళ్ళి అక్కడ నుంచి తీసుకురావాల్సిందే. ఉండాలి అంటే వెళ్తుంది మేడం, కానీ టైంకి రీచ్ అవ్వాలంటే రోడ్డు ఉండాలి కదా. రోడ్డు బాగుంటేనే కదా టైంకి రీచ్ అవుతుంది. రోడ్స్ లేవు. ఎడ్యుకేషన్ చూస్తే సార్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంతా సిఆర్టీ వ్యవస్థ అవుట్ సోర్సింగ్స్తో నడిపించేస్తున్నారు. పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది దృష్టి పెట్టట్లేదు. గత 1 వీక్ నుంచి స్పెషల్ డిఎస్సి తీయమని చెప్పేసి మా ఐటీడీఏ ముందుగా ధర్నా చేస్తున్నారు, కానీ పట్టించుకునే నాదుడే లేకుండా అయిపోయాడు. ఆ డిఎస్సి తీసినట్లయితే సుమారుగా మాకున్న ఖాళీలు భర్తీ చేసినట్లయితే ఆ పిల్లలకి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు? 620 పోస్టులు పైన భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారండి. చాలా ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి అవైనా భర్తీ చేస్తే 620 మందికి యూత్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని చెప్పేసి ఒక ఆకాంక్ష అండి. పేరేంటండి? సత్తారండి. ఏం చేస్తుంటారు? బట్టల వ్యాపారం. ఎలా ఉంది ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయా? అభివృద్ధి పనులు అంటే కలయండి, కొద్ది జరుగుతున్నాయి సార్. మరి సమస్యలు ఏమున్నాయి? సమస్యలు అంటే మాకు మేము ఎప్పుడో తరతరాలు బట్టి ఉన్నాం. గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్యుపై చేసుకున్నాం. రాజశేఖర టైంలో మాకు ఏంటంటే ప్రిపరేషన్ సర్టిఫికేట్ ఇస్తాం, హౌస్ కట్టుకోవడానికి లోన్లు అవకాశం ఇస్తాం అని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. బాలరాజు కూడా మంత్రి గారు అవ్వకముందు కూడా ఆయన కూడా హామీ ఇచ్చారు మీకు చేయిస్తానని. తర్వాత ఎవరు పట్టించుకోలేదు. మాకు మా ఓట్లు కావాల్సి వచ్చాయి కానీ మాకు మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేరండి ఇక్కడ. మీకంటూ ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే అప్పుడు వైసీపీలో ఉండేవారు కదా, అప్పుడు మీకంటూ ఏమైనా హామీలు ఇచ్చారా? హామీ ఇచ్చారండి. అంటే ఉన్నదానికి మాత్రం మిమ్మల్ని ఎటువంటి పరిస్థితిలో కూడా ఏది ఇబ్బంది పెట్టకుండా చూస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారండి ఎమ్మెల్యే ఈశ్వరరావు గారు. పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మాత్రం హామీ ఇచ్చారండి. పొజిషన్ సర్టిఫికేట్లో కూడా ఇప్పిస్తామని చెప్పేసి చెప్పారండి.
చెప్పారు, అది జరిగిందా? అది జరగలేదు. ఇక్కడ నాన్ ట్రైబల్స్ ఉన్నారంటున్నారు కదా, ఎంతమంది ఉంటారు ఇక్కడ? ప్రస్తుతం అయితే మాత్రం ఒక 500 కుటుంబాలు ఉంటాయండి. ఇక్కడ మొత్తం 11 మండలాలకు కలిపి మొత్తం 70,000 మంది కుటుంబాలు బతుకుతున్నాయండి. చూసాం కదా, ఇది పాడేరు నియోజకవర్గ ప్రస్తుత పరిస్థితి. పోల్ యాత్రలో మరో నియోజకవర్గంలో మళ్ళీ కలుద్దాం.